అసెంబ్లీ హాల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 100 అబద్ధాలు ఆడతారని, ఒక తప్పును దాచిపెట్టుకోవడం కొరకు 100 తప్పులు చేస్తారని ఏదైతే సామెతలు ఉన్నాయో ఇవాళ నిజమని ప్రభుత్వం మరొకసారి నిరూపిస్తుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పారదర్శకత ఉంటే వేస్తే దాని మీద వేయాలి విచారణ. ఇవాళ ఏదైతే ఆరోపణ చేసినో దాని మీద చేయి. లేదు దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనుకుంటే వాటన్నిటి మీద చేయి. ప్రభుత్వానికి హక్కు ఉంది, అధికారం ఉంది, మిగతా వాటి మీద చేయొచ్చు. మీకు కాదట్లే. అసలు ఇవాళ దేని మీద అయితే ఆరోపణ వచ్చిందో దాన్ని వదిలేసి నువ్వు మాట్లాడితే నేను బొక్కలు ఇస్తా, లోపల ఇస్తా, పోలీస్ కేసులు పెడతా, ఈ రకంగా మీరు సభ నడుపుతారా? ఈ రకంగా ప్రతిపక్షాన్ని భయపెట్టిస్తారా? మీ బాసులనే కదా ఎదుర్కొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీ ఉడత ఊపులకు, మీ తొండ బెదిరింపులకు భయపడే స్థితిలో ఉన్నామా? ఇదే చివరి కాదు, ఇక మొదలైతాయి చాలామంది మంత్రులై. ముఖ్యమంత్రి కూడా చాలా ఉన్నాయి, వస్తాయి. దావేది ఏది మీరు అంత బహిరంగంగా మీరు చేస్తున్న దోపిడీ, మీరు ఒక్కొక్కరిని సాధారణమైన ప్రజల్ని భయపెట్టించి వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ భూముల్ని మీరు గుంజుకుంటున్నది అన్నీ బయటకు వస్తాయి. నువ్వంటే లేచి వరుసగా పోటీపడి అది ఎందుకు సిరిసిల్ల లేదు ఊరు నీరెళ్ళని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే కదా శాసనసభ ఎన్నికలు అయినాయి. ఆ ఎన్నికల్లో ఆ ఊర్లో కేటీఆర్ గారికి 500 మెజారిటీ. మీరు మాట్లాడేదంతా సొలుబాగుడు, చెత్త మాటలు తప్ప కానీ కాదు అని ఆ ఊరే చెప్పింది ఏకంగా. ఇంకెన్ని రోజులు అరుస్తారు దాని మీద, ఇంకెన్ని రోజులు అరుస్తారు. ఆయన ఒక విషయాన్ని ఆధారాలతో సహా చూపించినప్పుడు హుందాగా ఒప్పుకోవాలి. ఏదో తీరో తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కొంతమంది. తప్పించుకోలేని పరిస్థితి ఉంది ఆట. కానీ ఇయ్యాలి కాకపోతే రేపు ఎంతసేపట్లా పొద్దుకు తెల్లారుతుంది. అయ్యే బాయ్ 2.5 ఏళ్ళు. ఇప్పటికి ఉంటారని కలలు ఎందుకంత అహంకారాలు? ఇన్నేళ్ళు మీరు తిప్పలు పడ్డా మా మీద ఒక్కటంటే ఒక్కటి ఎక్కడ కూడా మీరు చేసిన 100, 1000, 1,00,000 ఆరోపణలలో ఒక్కటి కూడా నిజమని చెప్పి చూపించలేకపోయినారు. ఇప్పటి వరకు మా మీద మీరు చేయాల్సిన అన్నీ చేసుకున్నారు. కానీ రేపు మీరు ఒక్కరొక్కరే 100 నుంచి 1000 కేసులను దొరుకుతారు. గండి చేస్తున్నారు మీరు దుర్మార్గాలు. ఆపలేదు, దాయలేదు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ఏదైతే తప్పించుకపోవాలని చూసిందో, పారిపోవాలని చూసిందో, మా పైన ఎదురు దాడి చేసి భయపెట్టి బ్లాక్మెయిల్ చేయాలని చూసిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని మేము వదిలిపెట్టేది లేదు. మీ బ్లాక్మెయిల్లకు, మీ బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా ఇంకా ఇదే పద్ధతుల్లో మీ కుంభకోణాలని, మీ ధనదాహాలన్నింటినీ కూడా బయట పెడతాం. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. ఎనీథింగ్ హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసినాం. నేను ముందే చెప్పిన, లేదా సిట్టింగ్ చేస్తున్న విచారణ చేయించమని చెప్పేసి అడిగినాం. మా డిమాండ్ అదే ఉండే సభలో. తప్పకుండా దీన్ని ఎన్ని
వేదికల మీద అవకాశం ఉంటే అన్ని వేదికలలో తీసుకుపోతాం.